బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా ఏపీ మెగా డిఎస్సి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా వేశారు. తిరిగి సభను నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫోన్ల ద్వారా సమాచారాన్ని అందజేస్తున్నారు. డిఎస్సి ద్వారా ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రేపు నియామక పత్రాలు అందించాల్సి ఉంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అసెంబ్లీ వెనక ప్రాంగణంలో కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అయితే గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రాంగణం తడిసి ముద్దైంది. ప్రవేశం అనుకూలంగా లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. భారీ వర్షాల కారణంగా ఏపీ మెగా డిఎస్సి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా వేశారు. తిరిగి సభను నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫోన్ల ద్వారా సమాచారాన్ని అందజేస్తున్నారు. డిఎస్సి ద్వారా ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రేపు నియామక పత్రాలైతే అందించాల్సి ఉంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అసెంబ్లీ వెనక ప్రాంగణంలో ఈ కార్యక్రమం అయితే నిర్వహించాల్సి ఉంది. అయితే గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రాంగణం తడిసి ముద్దైంది. ఈ కారణంగానే ఇక్కడ నియామక పత్రాలను రేపు నిర్వహించడం లేదంటూ కూడా అధికారులు తాజాగా ఈ సమాచారాన్ని అయితే అందజేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఇప్పటికే ఆగస్టు కల్లా ఈ నియామకానికి సంబంధించి పూర్తిగా అన్నిటినీ కూడా మేము పూర్తి చేస్తాము, ఆగస్టు కల్లా ప్రతి ఒక్కరు కూడా తమ ఉద్యోగాల్లో కూర్చుంటారు అంటూ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అందరికీ కూడా తెలియజేసింది. అయినప్పటికీ ఇప్పటికీ ఆగస్టు దాటిపోయింది, సెప్టెంబర్ వచ్చినప్పటికీ కూడా మెగా డిఎస్సి ఏదైతే పత్రాలుందో రేపు వాటిని అందరికీ అందజేయాల్సి ఉంది. బట్ భారీ వర్షాల కారణంగా వాయిదా వేశారు. మరి ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించే అవకాశం ఉంది? లహరి, ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఎవరైతే నియామకులైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని రేపు నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు అమరావతి సెక్రటేరియట్ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తద్వారా ఈ నియామక పత్రాల పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అయితే అకస్మాత్తుగా నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా ఆ ప్రాంగణం అంతా కూడా చిత్తడిగా మారిపోయింది. దీంతో ఈ కార్యక్రమ నిర్వహణకు కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ విషయం నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సభను ఏదైతే ఉందో దాన్ని నిర్వహణ కొంత కష్టతరంగా మారటంతో సభ నిర్వహణ వాయిదా వేయటం జరిగింది. తిరిగి సభ నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తామని ఇప్పటికే అధికారులు తెలియజేయటం జరిగింది. ఇప్పటికే ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా రేపు కార్యక్రమానికి హాజరు కావాలని ముందస్తు సమాచారం పంపించారు. అయితే తిరిగి ఈ వాయిదా పడినటువంటి నేపథ్యంలో అధికారులు మళ్ళీ ఈ అభ్యర్థులందరికీ కూడా రేపు నియామక పత్రాలు అందించే కార్యక్రమం జరగట్లేదు, త్వరలో దీనికి సంబంధించినటువంటి తేదీ ప్రకటిస్తామని సమాచారం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఎప్పుడు మళ్ళీ తిరిగి ఈ కార్యక్రమం ఉంటుందనేది ఇప్పటికైతే దీని మీద స్పష్టత రాలేదు. తిరిగి ప్రభుత్వం ఒక తేదీని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.